సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమస్తే, పీ9 న్యూస్ స్వాగతం. స్థానిక రిమ్స్ హాస్పిటల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో మధుమేహం, రక్తపోటు, గుండె, స్థూలకాయం, కిడ్నీ వ్యాధుల దృష్ట్యా తమ ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి ఈ క్లినిక్ సేవలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ల్యాబ్స్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది, పేషెంట్స్ ఇన్పుట్ ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా దాని మీద కూడా చేసాం. ఇది కూడా ఫస్ట్ వీక్లో ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నాం రిమ్స్లో కూడా. దీన్ని కూడా పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఓపీలు ఉన్నాయో, పాత రకంగా ఎక్కడైతే వాతావరణం బాగుందో దాన్ని అన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. అదేవిధంగా లోపల ఉండే కొన్ని శానిటేషన్ కానీ, అదేవిధంగా ఈ టైల్స్ కొనుక్కోవటం కానీ, బాత్రూమ్ కానీ, ఇవన్నీ కూడా దానికి కూడా టెండర్లు కూడా పిలుస్తున్నారు, దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నారు. అన్నీ కూడా పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగా ఉంటుందో ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఈరోజు హాస్పిటల్ టేక్ఓవర్ చేయాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి ప్లేట్లెట్ మిషన్ పెట్టున్నాం, ఈరోజు సర్జరీస్ మొదలుపెట్టారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదివరకు నీళ్ళు ఆపరేషన్ చేశారు. ఇట్లాంటివన్నీ కూడా బయటికి పోకుండా మన దగ్గరే మన స్కాన్ కూడా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మన వాళ్ళ డాక్టర్స్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. కాబట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు 2047 మనకి ఒక ఎజెండాగా పెట్టుకున్నారో దానికి వెల్నెస్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఈరోజు లాంచ్ చేశామని చెప్పి కూడా తెలియజేస్తూ అది బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఎక్కువగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేవి. ప్రభుత్వం కూడా ఈ క్యాన్సర్ని మనుషులకి మనం ముందుగానే కనుక గుర్తించినట్లయితే ఖచ్చితంగా మరి ట్రీట్మెంట్ త్వరలోనే నయం చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం, అందులో కూడా మన ఒంగోలులో కూడా ప్రతి సోమవారం, బుధవారం దీనికోసమని వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరికి వచ్చి ఉచితంగా కూడా టెస్టులు చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే. కాబట్టి దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మనందరి యొక్క ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు ఒక అవేర్నెస్ కూడా ఉండి తద్వారాగా అందరూ కూడా దాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి ఒక సార్థకత ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఈ దశగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నేను కూడా హాజరైనందుకు మరి మేయర్ మేడం గారికి స్వాగతం, ప్రిన్సిపాల్ గారికి స్వాగతం. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వర్ణాంధ్రప్రదేశ్ 2077 ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే చాలా మొదలుపెట్టున్నారు. దాంట్లో ఒకటి ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీసెస్, ఇంకోటి పాలియేటివ్ కేర్ సర్వీసెస్. సేమ్ అట్లనే ఇప్పుడు వెల్నెస్ క్లినిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రివెంటివ్ మెథడ్, అంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు చేసేది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అవుతుంది. రాకముందే జాగ్రత్త పడి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అట్లా అంటే ఒక రకమైన హోలిస్టిక్ అప్రోచ్, అంటే మానసికంగా శారీరకంగా అన్నీ బాగుండేటట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఇది ఎంతో దూరాలోచనతో తయారు చేసి పెట్టిన ప్రోగ్రామ్. ఒపీనియన్ అనమాట. ఎవరైనా రావచ్చు, వచ్చి ఒక 15-20 నిమిషాల్లో ఇక్కడున్న మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళు అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక వెల్నెస్ ఆ పేరులోనే ఉందన్నమాట. వెల్నెస్ అంటే ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఎంత బాగుండాలన్న ఉద్దేశం అనమాట. సో అందరూ ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్యే గారి ద్వారా మేయర్ గారి ద్వారా స్టార్ట్ చేసినటువంటి ఈ వెల్నెస్ క్లినిక్ని సోమవారం, బుధవారం వచ్చి మీ యొక్క అనుమానాలు ఏదన్నా ఉంటే, అంటే మీ కుటుంబంలో ఎవరికన్నా వ్యాధులు ఉన్నాయి, లేకపోతే ఎవరికన్నా ఫెమిలియల్గా జెనెటికల్గా వ్యాధులు ఉన్నాయి, లేకపోతే వంశపారంపర్యంగా వ్యాధులు ఉన్నాయి, నాకు రావచ్చా, నాకేమైనా వచ్చే అనుమానం ఉందా, అలా రాకుండా ఉండాలంటే ఏం టెస్టులు చేయించుకోవాలి, ఇలాంటి ప్రతి మనిషికి ఆరోగ్యపరమైన ఎటువంటి మనసులో ఎటువంటి అనుమానం వచ్చినా దిస్ ఈజ్ ద సెంటర్ టు గెట్ ఆల్ రెమెడియల్ మెజర్స్. మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికి ఇది ఒక సెంటర్ స్టార్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి ఇబ్బందులున్నా ఈ 222 నెంబర్కి సోమవారం, బుధవారం వచ్చేసి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకొని మీ జీవితం, భవిష్యత్తు జీవితం ఆనందదాయకంగా
ప్రతి నెల 3వ గురువారం లివర్కు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఒంగోలులోని స్టార్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో వైద్య సదుపాయాలు అందజేయనున్నట్లు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులోని స్టార్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 3వ గురువారం లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తులను పరీక్షించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి రోగ నిర్ధారణ చేసి లివర్ మార్పిడి వరకు వివిధ దశల్లో స్టార్ హాస్పిటల్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. హెపటైటిస్ బి-సి అధిక బరువు ఉండటం వల్ల ఆల్కహాల్ అలవాటు ఉన్న వారిలో లివర్ సంబంధిత సమస్యలు తరచుగా వస్తుంటాయని, వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన రీతిలో వైద్య సేవలు పొంది లివర్ మార్పిడి చేయించుకుని ఎక్కువ కాలం జీవించవచ్చని, క్యాన్సర్ బారిన పడిన వారు కూడా లివర్ మార్పిడితో జీవించవచ్చన్నారు. మిగతా ఇప్పుడు జ్వరం కానీ ఏమీ రావడం లేదు కదా. అరవింద్ గారు స్టంట్ వేసారు కదా, వేసిన తర్వాత అంతా బాగానే ఉన్నారు. ఇప్పుడు జెల్లో దక్కట్లేదు సార్, జెల్లో కొంచెం టైం పడుతుంది సార్. ఎందువల్ల అంటారు సార్? అది స్టోన్స్ ఫామ్ అయినాయి కదా. జెల్ అంటే ఎప్పుడు వస్తుంది? రాత్రి వస్తుందా? రాత్రి వస్తుంది, పగులు అప్పుడప్పుడు వస్తుంది కదా. అప్పుడప్పుడు వస్తుంది. ఓకే, ఇది డిసెంబర్ 28 కొంచెం కామెర్లు ఉన్నాయి. అవి మెయిన్ గా దాని స్టోన్ అడ్డుపడడం వల్లనే అప్పుడు వచ్చుంటాయి. ఆ స్టోన్ ఎప్పుడు పెట్టింది? అది మొన్న 31 డిసెంబర్లో. ఓకే, సో పెట్టిన తర్వాత ప్రిఫరబుల్ గా 2 నెలలు పెట్టుకోండి. 2 నెలలు పెట్టిన తర్వాత. నమస్కారం, నా పేరు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి, కన్సల్టెంట్ హెపటాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజీ. సో వర్కింగ్ ఇన్ స్టార్ హాస్పిటల్స్. సో మేము ప్రతి మంత్ 3వ గురువారం మన స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్లో లివర్కి సంబంధించిన జబ్బులు కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికైతే అవసరం అవుతుందో ప్రీ ట్రాన్స్ప్లాంట్ ఎవాల్యుయేషన్స్ కానీ దగ్గరుండి చూసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించుకొని వాళ్ళు మంచి చేయడానికి మేము ప్రతి నెల 3వ గురువారం రోజు ఇక్కడికి వస్తున్నాము. మెయిన్గా లివర్కు సంబంధించిన జబ్బులు అంటే కొంతమందికి హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఎక్కువ లావు ఉండటం వల్ల ఒబేసిటీ అంటాం వాళ్ళకి కానీ, మూడోది వచ్చి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో వాళ్ళకి ఏంటంటే స్లోగా ఒక్కొక్క స్టేజ్, లివర్ నార్మల్ స్టేజ్ నుంచి ఫ్యాటీ లివర్ స్టేజ్ అని, దాని తర్వాత ఫైబ్రోసిస్ స్టేజ్ అని, దాని తర్వాత సిరోసిస్ స్టేజ్ అని, దాని తర్వాత లివర్ క్యాన్సర్ వరకు వెళ్ళిపోతుంది. సో వన్స్ లివర్ సిరోసిస్ వరకు వచ్చిందంటే ఆ డిసీజ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్స్ అనమాట. కానీ ఫైబ్రోసిస్ వరకు వచ్చింది అంటే వీ కెన్ ఈజీలీ రివర్స్, 99% ఈజీగా రివర్స్ అయిపోతాం. కానీ వన్స్ సిరోసిస్ స్టేజ్ వచ్చిన లివర్లో క్యాన్సర్ గడ్డలు ఏమన్నా వచ్చినా కూడా కంప్లీట్గా ఇర్రివర్సిబుల్, మనం ఇంకా ఏమి మెడికల్గా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. సో అలాంటి పేషెంట్స్కి మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇది కంప్లీట్ క్యూర్ ఫర్ దీస్ పేషెంట్స్. సో ఎవరైతే ఎర్లీగా ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతామో వాళ్ళకి మనం కంప్లీట్గా ట్రీట్ చేసి నార్మల్గా కూడా మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్ 95 to 96% సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. కొంతమంది లివర్ క్యాన్సర్స్ ఉంటుంది, ఏముంది లివర్ క్యాన్సర్ వచ్చింది కదా ఒక 4-5 monthsలో చనిపోతారులే అని అనుకుంటూ ఉంటారు. కానీ లివర్ క్యాన్సర్స్కి ఇప్పుడు చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. చాలా వరకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా బతికే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రాన్స్ప్లాంట్ అయితే నార్మల్ లైఫ్, ఈవెన్ 20 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. లివర్ క్యాన్సర్ వచ్చి లివర్ మార్పిడి చేసిన వాళ్ళకు కూడా 20 years సర్వైవల్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి అపోహలు ఏమీ లేకుండా ఎవ్రీ 3వ గురువారం ఇక్కడ మేము అవైలబిలిటీ ఉంటాం. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రతి ప్రాబ్లమ్స్ కూడా మేము అడ్రస్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కానీ మొత్తం క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో లివర్ సిమ్టమ్స్ స్థానిక టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా ఈరోజు పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కో దాని మీద ఆయన ఈరోజు చేపడుతున్న పనులు కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఆయన ఏదైతే వాళ్ళ తండ్రి బాటలో వాళ్ళ తాతయ్య బాటలో నడుచుకుంటూ ప్రజల హృదయాల్లో ఒక యువనాయకుడిగా నిలిచిన వ్యక్తి
మన నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన మళ్ళీ పుట్టినరోజు చేసుకోవాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, వాళ్ళ నాన్నగారి మాదిరి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఆ భగవంతుడు కోరుకుంటూ ఆయన ఈరోజు బయట వేరే కంట్రీలో ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా యువత కానీ పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయటం, ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా రాష్ట్రంలో మార్పు వస్తుంది. యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి స్థానిక పిఏజీ కళ్యాణ మండపంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో యూత్ పార్లమెంట్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ చీఫ్ స్పీకర్గా వ్యవహరించారు. చదువుకున్న పిల్లలు రాజకీయాలకు రావాలని మన అబ్దుల్ కలాం గారు ఇచ్చిన పిలుపుని ఆదర్శంగా ఈ ప్రోగ్రాం చేసినట్లు స్కూల్ డైరెక్టర్ జగదీష్ తెలిపారు. Prime Minister, what is your call on this? Madam Speaker, I request the Prime Minister to revert on this as the HRD ministers were changed, but not the Prime Minister. We do not recognize that as a genuine employment, and the number of years shows the truth. In the span of करती है कि वैश्विक और घरेलू कारणों से देश को वित्तीय चुनौतियों का सामना करना पड़ रहा है. I also raise a question to the government regarding the tragic train accidents that have shaken the nation. On 2nd June 2023, a horrific collision near Balasore claimed the lives of 100 and left many. Madam Speaker, I am so confident that all honourable members of this house, యూత్ వస్తేనే సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుండాలి అంటే మంచి ఎడ్యుకేట్ ఉండేవాళ్ళు యూత్, నాన్ కరప్టెడ్ ఇలాంటి ఎప్పుడైతే సొసైటీలో ఉంటుందో సొసైటీ కూడా చాలా మార్పు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేనైతే 5 minutes వరకు వచ్చా. మీ పార్లమెంట్ సెషన్స్ చూసిన తర్వాత అయిపోయే వరకు మీరు ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చే వరకు అప్పుడు దాకా నేను కూడా చాలా ఎంజాయ్ చేశానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. జగదీష్ గారు ప్రిన్సిపాల్ బ్యాక్ సైడ్ ఎదురున్నా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, పిల్లలు కొంచెం కరెంట్ అఫైర్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళు ఎలాగ మన ఫైట్ చేయాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చదువుకున్న యూత్ పాలిటిక్స్లోకి వస్తే పాలిటిక్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో ఇట్లాగ ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలకి పార్లమెంట్ ఎలా జరుగుతుంది, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, బిల్స్ ఎలా పాస్ చేస్తారు, మన ఫేట్ని పబ్లిక్ ఫేట్ని సొసైటీలో ఇంప్లిమెంట్ చేసే బిల్స్ అన్నిటిని పార్లమెంట్స్లోనూ లేదంటే అసెంబ్లీస్లోనూ బిల్స్ ఎలా పాస్ చేస్తారు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన యూత్ పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మన టీచర్స్ టాపిక్స్ ఇచ్చాం సార్ పిల్లలకి. వాళ్ళే కంటెంట్ వాళ్ళే తెచ్చుకున్నారు. దే సర్చ్ ఇన్ గూగుల్, దే గాట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ దే ప్రజెంటెడ్. దట్స్ హౌ లాంగ్వేజ్ ఎలాగో మీడియం, మన పిల్లలకి మంచిగా మాట్లాడతారు ఇంగ్లీషు. సో వాళ్ళే సెర్చ్ చేసి వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకొని డేటా వాళ్ళే తీసుకొచ్చారు. అక్కడ కూర్చొని ఆయన అదే చెప్పారు, దిగేటప్పుడు 2 minutes ఉంటాను జగదీష్ అన్నారు. అక్కడ 100 మంది వెయిట్ చేస్తున్నారు అని. బట్ మధ్యలో కూడా అన్నారు, పంపించేలాగా లేవయ్యా జగదీష్, పిల్లలు కొట్టేస్తున్నారు అన్నాడు సార్ కూడాను. సో అట్లా దే ఆర్ డూయింగ్ వెల్, పిల్లలు బాగా చేస్తున్నారు. ఇది సెషన్ 1 అండి, సెషన్ 2 కూడా ప్లానింగ్ ఉంది. సో నెక్స్ట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తెలుగు చిత్రసీమకు 2 కళ్ళు లాంటి వారని ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు వన్నెమత శ్రీనివాసరావు అన్నారు. తనకు ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి కారణమైన తన తండ్రి గురువు అయిన ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లే చలవేనని వినయంగా చెప్పుకున్నారు. తాను ఏ స్థాయిలో ఉన్నా ఒంగోలు మర్చిపోలేనని తెలిపారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం 2025ను ఒంగోలులో అవార్డు తీసుకోవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్ లో అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం
ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు? ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి 10 మైళ్ళు బడికి పెట్టడం. ఈరోజు మన వందే మాతరం శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయటం. ఆయన వందే మాతరం శ్రీనివాసరావు గారు అంటే కూడా మనకు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అన్నగారి దగ్గరే పెరిగారని చెప్పి నాకు ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. ఆయన మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యస్తులు. ఆయన మన తెలుగుదేశం పాటలు కూడా కదలేరండి పాట కూడా మన వందే మాతరం శ్రీనివాసరావు గారే పాడారు. ఆయన విప్లవ సాంగ్స్ పాడారు అంటే ఎవరు కూడా పక్కకు కూడా చూడబడలే, లీనమైపోతారు. అలాగా ఒక మంచి కంఠంతో పాడే వ్యక్తి మన వందే మాతరం శ్రీనివాసరావు గారు. పోయినసారి ఎన్నికలప్పుడు కూడా 2-3 సార్లు ఫోన్లో చేది ఒంగోలు. దాన్ని కార్పొరేషన్ రీతిగా తీసుకురావాలి, తీసుకొస్తేనే ఒంగోలులో మార్పు వస్తుంది. అన్ని పరిస్థితుల్లో పెద్ద రోడ్లు వేయాలి. అన్ని విధాలుగా కూడా ఎక్కడికైనా దూరంగా ఉండే వాళ్ళకు కూడా రోడ్ యాక్సెస్, లైటింగు, వాటరు అన్నీ ఇస్తే మన టౌన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. టౌన్ ఎక్స్పాండ్ అయినప్పుడు తప్పకుండా కూడా ప్రజలు కూడా ఇంకా వాతావరణాలు కూడా మారుతాయని చెప్పి అనేక ప్రయత్నాలు చేసాకే ఈరోజు హంగులు మారినాయి. ఒంగోలు హంగులు మారినాయి కాబట్టి ఎక్కువగా ఈరోజు షాపింగ్ మాల్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో ఈరోజు ఒంగోలులో వచ్చినాయి కాబట్టి ఈరోజు ల్యాండ్ రేట్లు కూడా పెరిగినాయి. నేను 14-19లో 50,000 ఉండేది, ఈరోజు 15 లక్షలు చెప్తున్నారు గది వచ్చి. అంతా మీ అందరికి కూడా తెలుసు. ఆ విధమైన రేట్లు రావటం, ఆ విధమైన పరిస్థితులు రావటం, ఇంకా కూడా మార్పులు తీసుకొచ్చి అన్నీ కూడా ఫెసిలిటీస్ మనం మనం విజయవాడ లేకపోతే చెన్నైయో హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ షాపింగ్ కానీ ఒక కార్ సర్వీస్కి కానీ ఎక్కడికైనా పోవాలి అంటే ఇదివరకు మనం విజయవాడ వెళ్ళేవాళ్ళం. సంవత్సరాల నుండి నాకు తెలుసు ప్రతి సంవత్సరం అక్కినేని గారి పై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అక్కినేని మీద అభిమానం ఉండవచ్చు, ఇంట్లో పటం పెట్టుకొని పూజించవచ్చు, కానీ ఇలా బహిరంగంగా పెద్దలందరినీ పిలిచి వారి చేత ఉపన్యాసాలు ఇప్పించడం, కళాకారులకి సత్కారం చేయటం, ఈ కార్యక్రమం అంతా కూడా చాలా వ్యయ ప్రయాసాలతో కూడింది, ఖర్చుతో కూడింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎలా చేస్తున్నాడో నాకు అప్పుడప్పుడు సందేహం వస్తుంది. ఆయన ఎవరిని అడిగి ఎంత వసూలు చేసినట్టుగా నాకు ఎక్కడ కనపడదు. అనేక మంది వసూలు చేసి ఈ కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ అలాంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ ఆయన ఎవరి దగ్గర ఎవరి సహాయం చేస్తున్నాడో లేకపోతే సొంత ఖర్చు పెట్టుకుంటున్నాడో నాకు తెలియదు. కానీ ఈ గొప్ప కార్యక్రమాన్ని నాగేశ్వరరావు గారి వర్ధంతి జరగడం అంటే అది కేవలం ఒక వ్యక్తిని ప్రజలకు తెలియజేసినట్టు కళని గౌరవించడం అది. ఎందుకంటే అక్కినేని గారు ప్రఖ్యాతి చెందిన రాయసు, అదేవిధంగా 275 సినిమాలకు కూడా వారి సంగీతం కూడా ఏర్పరిచి అవార్డ్స్ 9 నంది అవార్డులు కూడా, ఇటువంటి అన్ని క్రెడెన్షియల్స్ అంటే భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా కూడా అనుగ్రహించుంటున్నారంటే అది మన సోదరులు వందే మాతరం శ్రీనివాస్ గారికి పూర్తిగా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎక్కువగా ఉంటాయనేది కూడా తెలుపుతున్నాను నేను. ఇంకా ఎక్కువగా కూడా ఇక్కడ ఒంగోలు కూడా మరోసారి ప్రోగ్రామ్స్ కూడా మీరు కూడా వచ్చి ఈరోజు మీరు అక్కినేని అవార్డ్స్కి అవార్డు గ్రహీత కాబట్టి ఎక్కువగా మీ ఇన్వాల్వ్మెంట్ పాటల్లో తక్కువ ఉంటాయి కాబట్టి మన కృష్ణ గారు ఉన్నారు, ఆయన కూడా ఆధ్వర్యంలో అన్నీ కూడా మన పొన్నూరు శ్రీనివాసులు గారు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా మన మురళీకృష్ణ గారు అందరూ చాలా సిబిఎన్ రీడింగ్ అంటే మన పొన్నూరు శ్రీనివాసులు గారు చెప్పినప్పుడు బుధవారం అంటే చాలా అసలు జనం ఎక్కడ ఉంటారో ఎత్తుక్కోవాలి. మామూలుగా ఒక్క మందే మాత్రం శ్రీనివాస్ గారు వస్తున్నారన్నా కానీ వేలాది మంది ఇక్కడికి రావటం అనేదాన్ని చాలా గొప్ప విషయం. అది ఎప్పుడు కూడా సిబిఎన్ రీడింగ్ అంటేనే అదే ఇదేందో వందే మాత్రం శ్రీనివాస్ గారికి సిబిఎన్ రీడింగ్లో పెట్టున్నారని అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక సిబిఎన్ రీడింగ్ రూమే కాదు, ఏ పీవీఆర్ఎస్ స్కూల్ అయినా ఇంకోటైనా కూడా ఎప్పుడు కూడా వారికి మినీ స్టేడియం ఎక్కడైనా కూడా వారు జరిగే కార్యక్రమం అంటే చాలామంది చెవు కోసుకుంటారని అంటారు చూడు, అట్లా ఆ విధంగా కూడా అందులో నేను కూడా వందే మాత్రం శ్రీనివాస్ గారి
మంచి అభిమాని. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంతనూరుపల్లి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఆధ్వర్యంలో టీం ఎమ్మెల్యే బిఎన్ పర్యవేక్షణలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో అనాథ వయోవృద్ధుల మధ్య లోకేష్ పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న 4 పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దివ్యాంగునికి 3 చక్రాల సైకిల్ను అందజేశారు. అనాథ యాచకులకు పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, శివం ఫౌండేషన్ ఫౌండర్ గొల్లపూడి శ్రీహరి, టీం ఎమ్మెల్యే బిఎన్ సభ్యులు కొనిజేటి ధనుష్, అల్లప్పతు సాయి చరణ్, ఆరితోటి వెంకటేష్, పొందూరు హరి తదితరులు పాల్గొన్నారు. అభయమిచ్చినావుగా అక్రమాలని దిరించక పిడికిలెత్తినావుగా ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథివైనావుగా. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న. బడుగుల బాధలన్నీ తెలుసుకున్న నేతగా బహుజనులందరికీ ఆప్తుడివై. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల అంగవైకల్యం బారిన పడకుండా ప్రాణాలు కోల్పోకుండా రక్షించుకోవచ్చని విశ్వ మానవ సంక్షేమ సంఘం మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెసల మస్తానరావు తెలిపారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చర్చ్ సెంటర్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులు పట్టుకుని వాహనదారులకు అవగాహన కల్పించారు. వీటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్పీఏఆర్ దామోదర్ ఆదేశాలతో ఒంగోలులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అనేక ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ అప్పలరాజు, ట్రెజరర్ రాధయ్య తదితరులు పాల్గొన్నారు. మా సంస్థ ద్వారా మేము మురికివాడల్లో 54 సెంటర్లు ట్యూషన్ సెంటర్లు ఓపెన్ చేశాము. ఆ ట్యూషన్ సెంటర్లో మా విశ్వమానవ సంక్షేమ సంఘం ద్వారా ఆ ట్యూషన్ సెంటర్లో పిల్లలకి చదువుతోటి మోరల్సు, సివిక్ సెన్సు, ఎథిక్సు, పంక్చువాలిటీ, డిసిప్లైను, హ్యుమానిటీ, కల్చర్ అండ్ సివిలైజేషన్ నేర్పిస్తాము. అట్లాగే ఎంతోమందికి మా ఎర్రగడ్డ హైదరాబాద్లో కూడా మేము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం పెడితే చాలా బాగా రెస్పాన్స్. తర్వాత పేదవాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వటము, తర్వాత స్కూల్ ఫీజులు కట్టడము, చాలా కార్యక్రమాలు మా విశ్వమానవ సంక్షేమ సంఘం చేస్తాం. ఈ మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషను రీసెంట్గా స్టార్ట్ అయింది. ఈ ఒంగోలులో కార్యక్రమాలు మా విశ్వమానవ సంక్షేమ సంఘము మినీ స్టేడియం వాకర్స్ వాళ్ళని కలిసి కంబైన్డ్గా చేస్తుంటాము. ఇది ఒక్కటే సెంటెన్స్ చెప్తాను. మేము ప్రతి నెల ఒక కార్యక్రమం పెడతాము. ఆ కార్యక్రమం ట్రిపుల్ రైడ్ జరిగినందువలన దానివల్ల ఇబ్బందులు ఏంటి, ప్రత్యేకంగా ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఈ సైలెన్సర్లు మొత్తము హెవీ సౌండ్ వచ్చే సైలెన్సర్లు మొత్తం తీపిచ్చేసి కంపెనీ సైలెన్సర్లు మాత్రమే చేసి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి చాలా వరకు 2 సార్లు ఎస్పీ గారు ప్రత్యేక డ్రైవ్ పెట్టి దగ్గర 2000 సైలెన్సర్లని వాటిని మొత్తం రోడ్డు ద్వారా తొక్కించడం జరిగింది. కాబట్టి ఈరోజు యువత ఒంగోలులో కానీ జిల్లాలో మొత్తం కానీ దీన్ని గమనించి ఈ యొక్క పోలీసు వారికి సహకరించి లైసెన్సులు తీసుకోవటము, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటారంటే ముఖ్యంగా అది మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ సార్కి ఆయనకే అభినందనలు తెలియజేయాలా. వారి ఆదేశాల అనుసరించి అలాగే మా ట్రాఫిక్ సిఐ గారు కూడా పాండురంగారావు సార్ కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ గురించి వారు ప్రతిరోజు కొత్త నిర్ణయాలు తీసుకొని ఎన్నో కొత్త ప్రాంతాలను కూడా ప్రజలకి అనుకూలంగా జరిగే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలా. ఈ వాకర్స్ అసోసియేషన్ ఈ వయసులో కూడా వాళ్ళు చేస్తుంది. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగించి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోవాలని, ఎవరికి కూడా ప్రమాదం లేకుండా క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరాలనే ఉద్దేశంతో వీరు చేసిన నగరంలోని మున్సిపల్ మైదానంలో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు 5వ రోజు ఉల్లాసంగా సాగాయి. అనంతరం ఎన్టీఆర్ జిల్లా చెందిన వెలగలేరు ఆర్ట్స్ ఆధ్వర్యంలో రాత సాంఘిక నాటిక ప్రదర్శించారు. కష్టం కలిగితే ఒకలా, సుఖం పొందితే మరోలా భాష్యం ఇవ్వడంలో ఔచిత్యాన్ని ప్రశ్నించారు. దీనికి రచనా దర్శకత్వం శ్రీనివాస్ పోలుదాస్ వ్యవహరించారు. రసజూరి
గురితప్పిన వేట నాటికలు ప్రదర్శించారు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదన శ్రేయస్కరం కాదని ఆవిష్కరించారు. దీనికి పిన్నమనేని మృత్యుంజయరావు రచనా సమకూర్చగా వైఎస్ కృష్ణేశ్వరరావు దర్శకత్వం వహించారు. ముందుగా దేవరపాలెనికి చెందిన దేవకుమార్ బృందం నాదస్వరం అలరించింది. అనంతరం ఒంగోలు చెందిన మాస్టర్ బండారు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మహిళా సమాజం కోలాటం ప్రదర్శించారు. తీసుకొని రెస్ట్ తీసుకోండి. ఇంకా టైం ఇస్తున్నాం. ఇంకా కూర్చోండి. మొత్తం మంచి ఎవరిన భిక్షం అడిగితే నమ్మవద్దు. వాళ్ళకి ప్రతి వాళ్ళకి అకౌంట్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి. కసిపిల్ల సంఖ్యలో ఉండగానే మీరు భ్రమపడద్దు. కాబట్టి దయచేసి వాళ్ళు వస్తే భోజనం పెడతారమ్మనండి, అంతేగాని డబ్బులు మాత్రం దయచేసి అనేది నాకు రాదు. అందుకు సార్ ద్వారా మన టీం చేయాలి సార్ అని నేను ఫస్ట్ మా సార్ని అడిగాను. సార్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చారు బ్రహ్మే సారు. అందుకు చాలా థ్యాంక్స్ సారు. నేను ఎంత చెప్పినా ఇక్కడ తక్కువే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను స్థానిక టీడీపీ కార్యాలయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆవిష్కరించారు. సృష్టిస్తూ గత 2 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ విజయవాడ వరద బాధిత సహాయార్థమై ఒంగోలులో ఒక నూతన ఒరవడిని సృష్టిస్తూ చేసిన కార్యక్రమంలో నాకు ఎంతోమంది సహకరించి దిగ్విజయంగా మమ్మల్ని ముందుకు నడిపించారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరిస్తూ మరి దామచల జనార్దన్ రావు గారిని, మరి లోకేష్ గారిని, మరి బాబు గారికి వరద బాధితుల సహాయార్థమై మేము ఇచ్చిన విరాళాన్ని ప్రకటిస్తూ ఇవన్నీ కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మేరాసం జిల్లాలో మన అంగళకుర్తి ప్రసాద్ అన్న, మరి అదేవిధంగా శ్రీదేవి గారు, దేనవకొండ సుబ్బయ్య గారు, మీరంతా కూడా నాకు సహకరించి నన్ను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. ప్రతిదానికి కూడా మన దామచల జనార్దన్ అన్న మాకు తోడ్పాటును అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మా తరపున ధన్యవాదాలు తెలియపరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నా తరపున ఏదైనా ఒక పాత స్థలాన్ని కేటాయించి ఇవ్వాలనేది కూడా చేయము. ఖచ్చితంగా జనార్దన్ గారు మాకు మాట ఇచ్చున్నారు. ఆయన మాటతో పాటు ఖచ్చితంగా పని అవుతుందని నమ్మకం ఉంది. కళాకారులందరూ ఐక్యంగా ముందుకొచ్చి కళాకారుల ఐక్యతను తెలియపరుచుకొని కళాకారుల ఐక్యంగా అందరం కలిసి మనకు రావాల్సిన రాయితీలను సాధించుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా నంది నాటకోత్సవాలను మళ్ళీ ప్రారంభించాలని, అలాగే ఒంగోలులో ఉన్నటువంటి గతంలో కల్చరల్ విభాగాన్ని మూసివేయటం జరిగింది. మళ్ళీ సాంస్కృతిక విభాగం ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా కళారూపాలు, కళా ప్రదర్శనలు ఒంగోలులో జరిగే ప్రతి కార్యక్రమానికి ఇక్కడున్న లోకల్ కళాకారులకి 1 by 1 రోస్టర్ విధానాన్ని పాటించి కళాకారులందరికీ కళా ప్రదర్శనలు అవకాశాలు వసూలు చేసి ప్రభుత్వానికి ఫండింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వరదలు వచ్చినప్పుడల్లా కళాకారులు ఈ విధంగా సహకరిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. అయితే పేదవారు ఉన్నారు, చాలా కళాకారులు సొంత ఇల్లు కూడా ఉండటానికి కూడా నివాసం లేని ఉన్న కళాకారులు ఉన్నారు మన సమాజంలో. అద్దెలుకుంటూ ప్రోగ్రామ్స్ తక్కువ, ఈ మధ్య డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి. వాద్య కళాకారులు కానీ పాటలు పాడే కళాకారులు కానీ వారికి ప్రాధాన్యత తగ్గింది, ప్రోగ్రామ్స్ తగ్గిపోయినాయి. వాళ్ళ జీవనశైలి ముందుకు పోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. జనహృదయ విజేతకి జన్మదిన శుభాకాంక్షలు. భావి ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి, యూత్ ఐకాన్, యంగ్ డైనమిక్ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిత్య శ్రామికులు యువగలం పాదయాత్రలో నిరుపేదల కష్టాలను తెలుసుకొని ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ ఐటీ రంగంలో దూసుకుపోతూ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మన ప్రియతమ నేత, డైనమిక్ లీడర్, యువగలం రథసారథి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ బిఎన్ విజయ్ కుమార్ ఎమ్మెల్యే, సంతనూతలపాడు నియోజకవర్గం. ఇట్లు మీ పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మాజీ మండల తెలుగు యువత అధ్యక్షులు, మత్తిపాడు మండలం.